ఎమ్మెల్యే అవ్వడం అంటే ఆ నియోజకవర్గానికి చక్రవర్తి అయిపోవడమే అనుకుంటున్నారు కూటమి నేతలు. ప్రత్యేకించి తెలుగుదేశం నేతలు తమ నియోజకవర్గాలు తమ సామ్రాజ్యాలే అనుకుంటున్నారు. అందులో తాము ఏం చేసినా ఎవరూ మాట్లాడకూడదని అనుకుంటున్నారు. తమకు కనిపించిన నేల, తమకు నచ్చిన ఆస్తి తమవే అని నమ్ముతున్నారు. తాము చెప్పినట్లే అధికారులు కూడా తాము అడిగిన భూమిని రాసిచ్చేయాల్సిందే అంటున్నారు. ప్రైవేటు వ్యక్తుల భూములు కూడా తాము చెప్పిన విధంగా రికార్డులు మార్చి రాసేయాలని హుకుం జారీ చేస్తున్నారు. నిబంధనలు ఒప్పుకోవని రెవెన్యూ అధికారులు చెబితే వారిపై విరుచుకుపడిపోతున్నారు. విజయనగరం జిల్లాలోని ఓ టీడీపీ ఎమ్మెల్యే తీరుతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వ్యవహార శైలితో రెవెన్యూ అధికారులు వణికిపోతున్నారు. తన కనుచూపు మేరలో తనకు కనిపించిన భూమిలో తనకు నచ్చిన చోట కర్చీఫ్ వేసేసుకోవాలని విజయచంద్ర భావిస్తున్నారు. అలా కర్చీఫ్ వేసిన స్థలాన్ని తాను చెప్పినట్లుగా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసేమని అధికారులను ఆదేశిస్తున్నారు. అయితే తమరు చెప్పినట్లు చేయటానికి రూల్స్ ఒప్పుకో స్వామి అని అధికారులు నచ్చ చెప్పినా విజయచంద్ర వినిపించుకోవటం లేదు. నేను ఎమ్మెల్యేని, నేను చెప్పినట్లు మీరు చేయాల్సిందే అన్నట్లు మొండిగా వాదిస్తున్నారు. ఈయన వైఖరి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. అలా చేయకూడదు కదా తమ్ముడు అని చెప్పి ఊరుకోవటమే కానీ ఎమ్మెల్యేని పిలిచి మందలించే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదంటున్నారు స్థానిక పచ్చ నేతలు. పార్వతీపురం మండలం అడ్డాపుషిల గ్రామంలో 3.5 ఎకరాల ప్రైవేటు భూమిపై విజయచంద్ర కన్ను పడిందిట. అంతే, లేడికి లేచిందే పరుగునట్లు ఆ భూమి నాదే అనేశారు. తన అనుచరులతో కలిసి ఆ భూమి ఉన్న చోటుకు వెళ్లి దీన్ని మనం వశం చేసుకోవాలని స్వాగతంలో అనుకున్నారట. అంతే, ఆ వెంటనే ఆ భూమిని ప్రభుత్వ భూమిగా చూపిస్తూ రికార్డులు మార్చేయమని అధికారులకు హుకుం జారీ చేశారు. దాంతో రెవెన్యూ అధికారులు నోళ్లు వెళ్లబెట్టారు. అదెలా కుదురుతుందండి, రూల్స్ ఒప్పుకోవు కదా అన్నారట. దాంతో ఎమ్మెల్యేకి మండుకొచ్చింది. ఎమ్మెల్యేని ఆయన నేను చెప్పిన తర్వాత కూడా రూల్స్ ఒప్పుకోవా అని వారిపై నిప్పులు చెరిగారట. దీంతో ఈ ఎమ్మెల్యేకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలరా భగవంతుడా అని అధికారులు జుట్టు పీక్కుంటున్నారట. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తారంటే డిపార్ట్మెంట్ వాళ్ళ పరిధిలో వారు పని చేయాల్సిందేనని. ఇంకా పని చేయకపోతే ఈరోజు వీళ్ళు చేయలేని అసహనాన్ని నాకేం చేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంటు గాడిదలు కాస్తుందా లేకపోతే కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నారా ఏం అర్థం అవట్లేదు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్గా నేనైతే కన్సిడర్ చేస్తున్నాను. రెవెన్యూ అధికారులు తన మాటను ఖాతరు చేయటం లేదని కుతకుతలాడిపోయిన విజయచంద్ర తన మాట వినకపోతే ఉద్యోగాలు ఉండవు జాగ్రత్త అని వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో కింది స్థాయి రెవెన్యూ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణ ముసుగులో ప్రైవేటు వ్యక్తి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటూ విజయచంద్ర చేస్తున్న వాదనను అధికారులు తప్పుపడుతున్నారు. మీరు ఏ చర్యలు తీసుకున్నా పర్వాలేదు కానీ మేం మాత్రం రికార్డులు మార్చలేమని తెగేసి చెప్పేశారట అధికారులు. దీంతో అవమాన భారంతో రగిలిపోతున్న ఎమ్మెల్యే ఎలాగైనా సరే భూమిని గుంజుకోవాలన్న ఆలోచనతోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కూటమి పాలన అరాచకత్వానికి తిరుగులేని నిదర్శనం ఇది.